కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు ఒక 20 రోజులుగా పోరాటాలు చేస్తా ఉంటే జంతర్ మంతర్ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన నరరూప రాక్షసులు రక్త పిశాచులు ఎవరున్నారంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా ఇవాళ తన 50వ పుట్టినరోజు వేడుకల్ని పక్కకు పెట్టి నాకు సెలబ్రేషన్ కాదు విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి దేశంలోని విద్యార్థులకు యు ఆర్ నాట్ అలోన్ వి ఆర్ విత్ యు అని చెప్పి కేటీఆర్ అని వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నందుకు అన్నకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పాం. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడి మౌనం పాటిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి 2 minutes సైలెన్స్ ప్లీజ్. మౌనం పాటిస్తున్నాం, దయచేసి అందరు సైలెంట్ గా ఉండండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు. దయచేసి కొంచెం వెనకబండి ప్లీజ్, కొంచెం వెనక. ఇక్కడ ముంగడ విద్యార్థుల మీద పడతారు మీరంతా, సీనియర్ లీడర్ అంతా వెనక జరగాలి ప్లీజ్. స్వామి జరాడు అందరం జరు, వాళ్ళు అందరం జరు. జై కొంచెం వెనక జరగండి, మీద పడతారు ఇక్కడ విద్యార్థుల మీద పడతారు. వెనక జరగండి అక్క, కొంచెం వెనక జరగండి ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థి మిత్రులారా కొంచెం సైలెంట్ గా ఉండండి దయచేసి. అందరు కూర్చోండి ప్లీజ్, ముంగడున్న వాళ్ళంతా కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోవాలి, ఇబ్బంది పెట్టాలి, అందరు కూర్చోవాలి దయచేసి. అందరు కూర్చోండి, జుబేర్ అందరు కూర్చోండి, కూర్చోండి. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఢిల్లీ నడివీధిలో దేశ రాజధానిలో విద్యార్థులందరూ కలిసి స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడ ధర్నాలు చేస్తూ ఉంటే ఇవాళ పాసిస్టు పాలన నరేంద్ర మోడీ నాయకత్వంలో వాళ్ళంతా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలతోని విద్యార్థులను గాయపరిస్తే చెల్లించిన మన కేటీఆర్ గారు ఇవాళ హైదరాబాద్ లో ఢిల్లీలో జరిగిన సంఘటనకు నిరసనగా సాలిడారిటీగా ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ ఈ ధర్నా చౌక్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు 50వ పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఒక పక్క భవిష్యత్తు విద్యార్థులందరికీ గాయమైతే ఇవాళ బర్త్డే నిర్వహించుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమాన్ని పక్కకు పెట్టి ఇవాళ మన కోసం, ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విప్లవ కవి శివసాగర్ అంటాడు, విద్యార్థుల రక్తము చిందరి పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, పోటెత్తున నెత్తుడి కెరటాల ఎగిసే విద్యార్థుల సాహసం చవి చూడని నేల లేదు, విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే అని చెప్పి
కవి శివసాగర్ అన్నట్టు ఇవాళ ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ నిరసన దీక్షకు ఇవాళ ఇందిరా పార్కు రావడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పాశవికంగా చేస్తా ఉన్నది. విద్యార్థులు ఢిల్లీలో ప్రజాస్వామ్యం పేరు మీద విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులను గాయం చేయించిన పాపం ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. అదే విధంగా నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇస్తే ఆ హామీని అమలు చేయాలని చెప్పి చిక్కడపల్లి చౌరస్తాలో చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అదే విధంగా ఎల్బీ నగర్ లో విద్యార్థులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి విద్యార్థులు దండాలు రాస్తారోకాలు వేస్తే ఢిల్లీలో మోడీ ఏ విధంగానైతే విద్యార్థుల మీద దాడి చేపించిందో ఇవాళ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా లాఠీ చార్జ్ చేయించి విద్యార్థుల మీద కేసు పెట్టించిన పాపం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే ఈ 2 పార్టీల నాయకులు విద్యార్థి వ్యతిరేకులుగా యువత వ్యతిరేకులుగా ఇవాళ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల ముందు యువత కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత లాఠీలతోని ఇవాళ భయంకరంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మనందరం పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఏ నాయకుడైనా ఈ యువతకు తక్కువ అంచనా వేసి యువత మీద నిర్బంధం విధిస్తే అదే యువత ఆ రాజ్యాలను కిందికి తిప్పిన చరిత్ర ఇవాళ ప్రపంచంలో ఉన్నది. ఇవాళ ఈజిప్టులో హోస్ని ముబారక్ ను గద్ద దింపింది మనలాంటి యువత అనే విషయాన్ని కలిపి గుర్తు చేసుకున్నా. అదేవిధంగా లిబియాలో గడాఫీని దించింది కూడా ఇలాంటి యువత అనే విషయాన్ని గుర్తు చేసుకున్నా. అదేవిధంగా ఉగాండాలో అమీన్ లాంటి వాళ్ళని కూడా గద్ద దింపింది కూడా మన యువత అనే విషయాన్ని మీకు గుర్తు చేసుకున్నా. అందుకే యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిల్వచాలదు. మోడీ ప్రభుత్వం ఉండదు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకున్నా. అందుకనే విద్యార్థులారా, ఇవాళ మన కోసం ఇవాళ కేటీఆర్ గారు తన బర్త్డేని ఇవాళ బంద్ చేసుకున్నాడు. కేసీఆర్ గారు కూడా 2015 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి తుమ్మిడి ఎట్టి వద్ద నీళ్ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పోయి ఆ రోజు కూడా కేసీఆర్ గారు తన బర్త్డే కార్యక్రమాన్ని పక్క పెట్టుకున్నాడు. అదే పరంపరలో మన కేటీఆర్ గారు కూడా ఇవాళ ఈ రాష్ట్ర యువత కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం జన్మదిన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కానీ పార్టీ నాయకులతో కానీ జరుపుకోకుండా ఇవాళ మన కోసం యువత కోసం వచ్చినట్టనే ఇవాళ విద్యార్థుల పట్ల యువకుల పట్ల మన కేటీఆర్ గారికి ఎంత ప్రేమ ఉండాలనే విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు తెలుసుకున్నా. దయచేసి మీటింగ్ అయ్యే వరకు కూడా అందరూ సహకరించాలి. మన మీటింగు చాలాసేపు ఉంటుంది. దయచేసి విద్యార్థులు కెమెరాలకు అడ్డంగా ఉన్నారు, వాళ్ళంతా పక్క జరపాలి. కూర్చోండి ప్లీజ్, అందరు కూర్చోండి. ఇప్పుడు నీటు దాదాపు 1-2 సార్లు నీటు రాస్తే నష్టపోయిన విద్యార్థులు కూడా ఇదే వేదిక మీద ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. ఇప్పుడు గత కొంతకాలంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇవాళ నీటికి వ్యతిరేకమైన పోరాటంలో కూడా మన తెలంగాణ బిడ్డ ఈ ప్రాంతం నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా మన నీటి విద్యార్థుల తరఫున గలాన్ని పిలిపించిన సోదరి జాన్వీని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. నేను ఇక్కడ 18th ఈవినింగ్ 11 o'clock 9:30 10 మధ్యలో ట్రైన్ ఎక్కాను. దక్షిణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాము. ఉస్మానియాలో ఉన్న మా స్టూడెంట్స్ సోదరులు ఇంకా నేను ట్రైన్ ఎక్కాము. We were supposed to get down there on 20th 1 o'clock in the night, midnight. The train was 12 hours late. Why should the train be 12 hours late? Why is the government so scared of students that they have to stop us from even reaching Delhi? Next, we were in Delhi. We wanted to go to Jantar Mantar to protest very peacefully. We had no stones, we had no lathis,
we had nothing except questions of accountability. But the metro stations were closed. No auto guy, no cab driver was willing to go because 2 to 4 kilometers radius around Jantar Mantar and Janpath was closed for the students. Again, why is the government so scared of students? Why is the government so scared of taking accountability for their actions? Now, after talking about this on social media, I've gotten so much hate. I've been called anti-national. We've been called Tukde gang. No matter what they say, I would like to say one thing. Dr. Ambedkar, Savitribai Phule, all of these people who have worked hard for us, who have talked for us, who started revolution, were all opposed. They were thrown stones at. Savitribai had cow dung thrown at her, but still she talked for us. So if I'm able to stand here and talk for all of us, for all the students he spoke up, it is because somebody back then spoke up for us. So please don't stop talking. Please don't stop asking the government for accountability and questions. No matter who it is, we are not worshipping a person. We are not worshipping a party. We are only worshipping our country, and our responsibility is towards our country. So questioning BJP, questioning Narendra Modi, or asking Dharmendra Pradhan to resign doesn't make us anti-national. We are all as national as anybody can be. Jai Bhim, Jai Bharat. ఇప్పుడు శ్రేయ అనే విద్యార్థి మాట్లాడతారు. We are all here. We are all here to find justice, to get justice. We are not here for politics. We are all having one agenda to get justice for all NEET aspirants. Not only NEET aspirants, there are many other paper leaks happening all over. What is government doing? Where is the answer? All of us are doing protests all over India. India మొత్తంలో అవుతుంది, హైదరాబాద్ ఒకటే కాదు. We are doing it peacefully. We are asking questions, but there are no answers. అంటే రాత్రి 3 hours చదువుకొని రోజు చదివి endless nights that we are doing hard work and sacrifices చదువుకొని అక్కడికి వెళ్ళి పోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే ఇంకెన్ని ఇయర్స్, how many years is this going to happen? Hyderabad is now here standing for this protest. Delhi is standing for this protest. Jantar Mantar is standing for this protest. Whole India is in this protest. But where is the solution? Where is the answer? I plead, I request, I plead, I urge students, I urge everybody, Hyderabad in India, stay united until the solution is going to come. Stay united until we are going to get justice. థ్యాంక్ యూ శ్రేయ. ఇప్పుడు గత కొంతకాలంగా నీటి మీద పోరాటం చేస్తున్న మరో విద్యార్థి నాయకుడు ఆదిత్యను మాట్లాడుతుందిగా కోరుతాం. పూణే నుండి కొంతమంది అమ్మాయిలు వచ్చిర్రు. దయచేసి మీడియా మిత్రులు కోఆపరేట్ చేయాలి. వాళ్ళని కొంచెం రానియండి ప్లీజ్. వాళ్ళని కొంచెం రానియండి. ఇక్కడ మీరు డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు జరగండి ప్లీజ్. అమ్మ జరగండి కొంచెం. జై వీళ్ళందరినీ జరుపురా ప్లీజ్. హరిబాబు అన్న కొంచెం మన వాళ్ళు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు? మీరు పోయి వాళ్ళని జరుపురా అన్న ప్లీజ్. కోఆపరేట్ చేయండి అమ్మా. అరే ఇంత టూ మచ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఆదిత్య మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న అందరూ జెన్సీ మేక్ సమ్ నాయిస్. ఇక్కడ అలుస్తే రీసౌండ్ ఢిల్లీలో రావాలా? థ్యాంక్ యూ సో మచ్ కేటీఆర్ సార్ ఫర్ కమింగ్ హియర్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ వన్స్ మోర్. చాలా తప్పు చేశారు. దే మేడ్ ఎ హ్యూజ్ మిస్టేక్. ఢిల్లీలో క్వశ్చన్ అడిగితే వెన్ వి క్వశ్చన్ విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు. మేము ఊరుకునేదే లేదు. వెరీ సింపుల్. డెమోక్రసీలో క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావాలి. విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు, అకౌంటబిలిటీ లేదు. జెన్జీ Intermediate and road NEET. I am from humble and very middle class family. My father went to very hardships and he joined me in the Narayana Institute of the college. But today we wrote NEET and the NEET was cancelled. And again we wrote the NEET. It is a paper or it is an exam paper. The paper was so hard.
students are so stressful. The students suicide. Our education minister Dharmendra brother is not answering. We want the answer. He is not answering at all. In Delhi, Jantar Mantar, everyone student is fighting. We will also fight. We will also fight. Thank you. Jai Hind. Everyone will say that I am a paid student, but I am an original I'm a NEET student. I am a NEET student. I am from. Thank you. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి పవన్ ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. పవన్, డాక్టర్ పవన్, ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి. మైక్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇటు జరుగుండి. బైసాబ్ మీరు జరగండి, కొంచెం జరుగు. ఇటు జరగండి బైసాబ్, ఇటు జరగండి, కొంచెం వెనక జరగండి. లైట్లు పడేటట్టు నేను జరుగు. గెల్లు ఒక్క నిమిషం. గీళ్ళు ఎంత కూర్చోండి, కూర్చోండి బైసాబ్, కూర్చోండి. అమ్మా కూర్చోండి, మీరు కూర్చోండి. Hello, hello, hello. Excuse me. Can I get a moment of silence? Hello. KTR sir, మీతో ఒక 2 minutes మాట్లాడాలి. Can I come there? Excuse me. थोड़ा I'm sorry. హలో సార్, మీకు మొన్న జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లా పిల్లలని కొట్టారు కదా, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను మాట్లాడేటప్పుడు చెప్తాను, నువ్వు చెప్పు. So I think it's very wrong that the policemen are hitting students because they just came to protest, because it's for our future. And it's not about any political party, BJP or Modi. It's for our future. हम इतने दिन से मैं नहीं, बाकी लोग इतने दिन से मिल के प्रोटेस्ट कर रहे हैं. जस्ट वो लोग क्या चाहिए, एक पेपर लीक के लिए, बस पनिशमेंट के लिए. अगर हम कोई गलती मरे तो हमें तो पनिशमेंट मिलता है ना सर. तो जब वो गलती करे तो उन्हें तो मिलना चाहिए, तभी तो सुधरेगा ना. तो आप क्या करेंगे? जब पुलिस को जब बच्चों को जब पुलिसों ने मारा तो क्या लगता है उनके साथ क्या करना चाहिए? उनके साथ वही करना चाहिए जो पुलिस ने बच्चों के साथ किया, उनके साथ भी वही करना चाहिए. सेम चीज होना चाहिए. So I think this is not just a protest. This is a revolution. అయిపోయిందా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి పవన్ మాట్లాడుతుందా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, కొద్ది జరగ. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై భీమ్, జై భారత్. ఒక నిమిషం అందరు సైలెన్స్ ఉండాలని ప్లీజ్, విజ్ఞప్తి అందరికీ. నా పేరు మామిడాల పవన్. నేను ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. నాకు తెలుసు ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఎంత కష్టపడితే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో. ఎంతో మంది పేద విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని, చెమట నెత్తురుని పణంగా పెట్టి వాళ్ళు నీట్ కోసం కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఎందరో ఉంటారు. మా నాన్న రైతు, నేను ఒక రైతు బిడ్డని, నాకు తెలుసా కష్టం. ఎంతో మంది ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో లక్షలు కట్టి పుస్తలు కూడా పణంగా పెట్టి చదివించే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి ఒక్కరు డబ్బున్నోళ్ళే ఉండరు. కాబట్టి ఇట్లాంటి పేపర్ లీక్లు ఏవైతే జరుగుతున్నాయో ఇది టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నా నేను. నాట్ ఓన్లీ ఒక నీట్ ఇష్యూ కాదు ఇది. ఈ రోజు ఈ పేపర్ జరిగింది, ఇప్పుడు లీక్. దయచేసి ప్లీజ్ సైలెన్స్, అందరికి సైలెన్స్ ప్లీజ్. మొత్తం ఇండియాలో 135,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఒక్క విద్యార్థి 17 మందితో కాంపిటీషన్ లో ఉన్నాడు. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో మనం మెడికల్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్.
వి కేమ్ హియర్ టు సర్వ్ సొసైటీ. బట్ మేము రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నే చీటింగ్, అకౌంటబిలిటీ లేదు, ఫేర్నెస్ లేదు. లైక్ అసలు అది నీట్ పేపర్ లీక్ అవ్వడం అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దామనే ఆశతో ముందుకొస్తున్న విద్యార్థుల కళ్ళల్లో మంట చల్లడమే అని నేను చెప్తున్నా. ఇట్లాంటివి మళ్ళీ జరగొద్దు. నీట్కి ఎలాంటి ఇబ్బంది కలగదు. నీట్ యూజీఏ కాదు, నీట్ పీజీలో కూడా ఇట్లనే జరుగుతుంది. మీకు అందరు తెలియని విషయం ఏంటంటే నీట్ పీజీలో కూడా కౌన్సిలింగ్ లో చాలా లాగ్ అవుతుంది. ఒక నెల ప్రిపరేషన్ లేట్ అయితే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సీట్ వచ్చేటోడు కూడా సీట్ రాకుండా అవుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడే నమ్రత అనే ఒక స్టూడెంట్ ఉంది. నమ్రత తను నాకు తెలిసిన జూనియర్ అమ్మాయి. షీఈ్ నమ్రత. తను ఇదే నీట్ పేపర్ లీక్ కాకముందుకు పేపర్లా తనకి 570 మార్కులు వచ్చినాయి. పేపర్ తర్వాతకి పెట్టిన ఎగ్జామ్ లా 470 మార్కులు వచ్చినాయి. కాబట్టి తనకి ఈ నెల అయితే ఏదైతే ఇట్లా లీక్ అవ్వడం వల్ల తను నష్టపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు తనకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంతో మంది పేద విద్యార్థులు మళ్ళీ నీట్ రాయలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడతారు. కాబట్టి మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. మన కాన్స్టిట్యూషన్ మనకు అన్ని హక్కులు ఇచ్చింది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే మనం పోరాడుతున్నామో జంతర్ మంతర్ లో వాళ్ళని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? వి వాంట్ వి వాంట్ వి వాంట్ వి వాంట్ వి వాంట్ మోడీకి నవడాలి గట్టిగా అంటే వి వాంట్ వి వాంట్. ఒక్క నిమిషం. రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రామన్న పుట్టినరోజున కూడా మన కోసం సమయం ఇచ్చి పుట్టినరోజును కూడా రద్దు చేసుకొని స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్న రామన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. పవన్ కు ధన్యవాదాలు. ఇప్పుడు నీటు బాధితురాలు నమ్రతను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. Andarki namaskaram. First of all, happy birthday, sir. Thank you for coming here. Thank you for addressing the issue. It takes so much guts to address the central issue that is going on. I will just take 2 minutes of time and explain you what is happening. First, the paper leak happened. I got 570 marks and ee roju 570 marks ki almost 70,000 all India rank undi. And 1 month of lagging of the preparation, I failed up to 470 marks. Now I got 1,12,000 rank. Almost 10 to 20 medical colleges lagging lo padipoyina nenu. And this is the first issue. The second issue, UGC NET exam. My friends who personally wrote the exam, 3 hours of delay undindi. Why this is happening? This is happening. Issue ni address cheyatledu. Even today they did not explain why it happened, and there is no accountability for what failure happened. We are only asking one thing. We want resignation from the education minister. We asked make in India. They are happening leak in India. So we don't want this. We are asking just resign the education minister and assign chesina education minister, prime minister kuda resign cheyalani mem andaram adugutunnam. We want Jai Telangana. Justice! 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 We want! We want! Justice! Justice! ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. నా ఏజ్ 23. ఇవాళ మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ప్రెస్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, జెన్జీ నుంచి, కేటీఆర్ గారు ఆయన పుట్టినరోజు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. లగేరావు చేస్తూ ఉండండి. ఇది మీ ఫండమెంటల్ రైట్. మీరు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్
మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిందే ఇలాగా. తప్పులు జరిగాయి, ప్రాణాలు పోయాయి, खुदकुशी में लोगों ने खुद को मार डाला है. स्टूडेंट्स, డాక్టర్స్ పదవి నుంచి తీసేయాలి. తప్పు చేస్తే అకౌంటబిలిటీ అనేది ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి సౌండ్ సెంటర్ లో గజగజలాడాలి. చలో ఢిల్లీ, ఢిల్లీ చలో. జై జై తెలంగాణ. We won! We won! We won! जय तेलंगाना! मेरा भारत महान! Thank you. फर्स्ट ऑफ ऑल आई वांट टू टेल, सबसे पहले ये जो लीक हो रहा ना, पहली बात क्या है, ना मोदी को बच्चे हैं ना किसको भी बच्चे हैं. अगर उनके खुद के बच्चे रहते तो पता चलता था उनको क्या फीलिंग हो रही. या दूसरों के बच्चे जाके पढ़ रहे लिख रहे तो उन्हें तमाशा कर रहे वहां पर. लेकिन अगर वो उनके खुद के बच्चे रहते थे, जब उन्हें लिखते थे ना, जब उनको मालूम होता था अरे वो क्या देश संभालेंगे, अरे जाके बढ़ जाओ, हिजड़े हैं वो. मैं कहता हूं ना, उनको देश संभालने नहीं आता है. अगर वो देश संभालने रहा तो यहाँ नहीं आते थे. जो कि हमारे केटीआर साहब यहाँ आए हैं, इन्होंने तेलंगाना में टेमरीज को दिया है. हर बच्चे को 5th से लेके इंटरमीडिएट तक टेमरीज दिया है. बहुत से जनों वहां पढ़े हैं लेकिन उनको देश चलाने नहीं आता है. मैं केटीआर साहब से ये निवेदन करता हूं कि उन्होंने बर्थडे के दिन बर्थडे सेलिब्रेशन छोड़ के अपने स्टूडेंट के लिए आए हैं, अपना राइट मांगने आए हैं, अपना अधिकार मांगने आए हैं. हमें इंडिया में रहकर ये भी नहीं मिल रहा कि अपने बारे में सवाल कर सके. वहाँ जंतर मंतर में कोई पूछ रहा है तो लाठी चार्ज कर रहे. एक वीडियो देखे होंगे आप लोगों ने, एक बच्ची को डंडा उल्टा करके मार रहे हैं. उनको क्या मालूम है ये ना रेपिस्ट को सजा देंगे या ना किसको क्या करेंगे. जय तेलंगाना. हम लेके रहेंगे आजादी, तुम कुछ भी कर लो, हम लेके रहेंगे. केसीआर मांगे, केटीआर मांगे, हम लेके रहेंगे. जय तेलंगाना. నమస్తే అందరికి. నమస్తే అందరికి. నా పేరు సహస్ర ఇంద్రెడ్డి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. నాకు 2 అటెంప్ట్స్ రాసిన నేను నీట్ క్వాలిఫై కావడానికి కూడా చాలా ఉండే. నాకు 560 మార్క్స్ వస్తుండే. ఈ నీట్లో నాకు సీట్ వచ్చేది. కానీ నీట్లో ఈ పేపర్ లీక్ అవ్వడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ట్రామా ఫేస్ అయినారు. వాళ్ళకి స్ట్రెస్ వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్ అయింది. వాళ్ళు చాలా డిప్రెషన్లో పోయారు. వాళ్ళకి కూడా మేలు జరగాలి. అండ్ ద వన్ హూ హ్యావ్ డిడ్ ఆల్ దిస్, we want justice from all. And firstly, KTR sir ki thank you, he came here, and happy birthday KTR sir, thank you for your support. And I want to say this, that ikkada chaala mandi students evaraithe unnaro vallu middle class nunchi ayyundachchu. nenu oka middle class student family nunchi vachina. మా మమ్మీ నాకు లాంగ్ టర్మ్ కి ఇప్పుడు ఎఫర్ట్ చేయడానికి అసలు నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. లాంగ్ టర్మ్ ఫీజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ షీస్ టెల్లింగ్ మీ టు నాట్ టు డూ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అలానే ఉండిపోవాలా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? మేము నెక్స్ట్ ఎలా చదువుకోవాలి? మాకు ఎంబీబీఎస్లో సీట్ కావాలి. అండ్ ఫైనలీ మేమందరం చదివేది కూడా మా సీట్ కోసమే కాబట్టి మా అందరికీ కూడా జస్టిస్ కావాలి. We want justice. We want justice. We want justice. We want justice. ఒక్క నిమిషం భాయ్ సాబ్, మీరు కూర్చోండి జరా. భాయ్ సాబ్ గిడ కూర్చోండి. కెమెరా కింద ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. తమ్ముడు కొంత మీరు కూర్చోండి. Hello everyone. కొంచెం కూర్చోండి, మీరు కూర్చోండి. ఒక్క నిమిషం గెల్లు, ఒక్క నిమిషం. భాయ్ సాబ్ గిర్ కూర్చోండి. అమ్మ మీరు జరగండి.
మీరు కొంచెం కూర్చోండి. First of all, I would like to thank you everyone who's been present here. Yes, your voice matter, your presence matter. And I would like to thank KTR sir who has given an opportunity to be here. Who are unable to visit Delhi, we can support from here and distance doesn't matter. And as far from my end, I am not a NEET preparation candidate or I am neither a student as well. But I am here to support the students which they have questioned. I would like to ask the government a few questions. Does the government know at least what the definition of accountability? If not, just hear our voices. What does accountability mean? So there were lakhs of students which were impacting with the what's happening right now. And when we raise the voices, suddenly all the students, all the Indians have turned into anti-national and become a terrorist. So I would like to question Mr. Home Minister, how come all the terrorists were happened to be in Delhi and in a protest? What was the government doing? So we would like to get all these answers which we were being addressed. And the question is not only about the NEET but also many other protests which were happening in India right now. Other than NEET, there were many more exams which the exam papers were getting late and lakhs of people were being impacted. So I would like to government take care of it and answer the questions properly and take the accountability. If you are unable to answer and take the consequences and not being responsible, then just resign it. ఎంత అన్యాయం జరుగుతుందండి. క్వశ్చన్ చేస్తే టెర్రరిస్టులు అంటారా? క్వశ్చన్ చేసినందుకు మీరు యాంటీ నేషనలిస్ట్ అంటారా? ఇది ఎక్కడ న్యాయం? And students who are literally into protesting, questioning, అసలు తగ్గకండి. ఇంతే స్ట్రాంగ్ గా ఉండి ఇంతే ఫైట్ చేయండి. Then only we were able to get what we wanted, the freedom, the justice. Stay strong. We are here to support you. Thank you. థ్యాంక్ యూ ప్రణతి. ఇప్పుడు ఆకర్షిత అనే అమ్మాయి మాట్లాడుతుంది. Justice! 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 అన్న ఒక్క సెకండ్. Yeah. This is for you, Narendra Modi. Where are you? Shame on you. Shame on you. Woo! Shame on you, Dharmendra Pradhan. Where are you? Em chestunaru miranta? Narendra Modi, you talk about democracy so much. Where is democracy? Who gave you the... Narendra Modi, this is for you. Shame on you. You talk about democracy so much. Where is democracy? Who gave you the right to take Sonam Makchuk away? Sonam Makchuk ni etla తీసుకెళ్తారు? Where is democracy? ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు డెమోక్రసీ అని చెప్పి. మన కంట్రీలో డెమోక్రసీ ఎప్పుడో చచ్చిపోయింది. అవునా కాదా? ఏమంటారు? అండ్ ఇంకొకటి, బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? ఇన్ని ప్రొటెస్ట్ స్టార్ట్ అయి ఆల్మోస్ట్ 25 డేస్ పైననే అవుతుంది. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయిన నరేంద్ర మోడీ? ఆల్రెడీ 2-3 అక్కడ తొక్కిసాడలా చచ్చిపోతున్నారు స్టూడెంట్స్. అంటే ప్రాణాల కంటే ఎక్కువ నా పొలిటికల్ పార్టీస్. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం లాభం? ఏం చేసుకుంటారు? ప్రాణాలను తెస్తారా? మళ్ళా తేలేం కదా. స్టూడెంట్స్ కి ఎప్పుడు మంచి రోజు వస్తాయి ఇండియాలో? ప్లీజ్, ఇది బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో కాదు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ రైట్స్. ఏమంటారు స్టూడెంట్స్? స్టూడెంట్స్ కూడా ప్లీజ్ మీరంతా డిస్ట్రాక్ట్ అయిపోకండి. చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అన్ని పార్టీస్ వచ్చి. నేను కేటీఆర్ కి అగేన్స్ట్ కాదు, బట్
This is about student rights, basic fundamental rights. నేను లిటరల్లీ చెప్తున్నా మా ఫ్యామిలీలు అందరు బీజేపీ సపోర్టే, కానీ ఐ డోంట్ గివ్ అ ఫక్. ధర్మో రక్షణ రక్షిత అంటారు, ఏమైంది? పేపర్ లీక్ అయింది. అది మనము ఈ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ ఆనర్ గా చేస్తున్నాము, దీన్ని గలీజ్ చేయకండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ రైట్. అండ్ కేటీఆర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే హియర్. అండ్ వన్ మోర్ థింగ్, స్టూడెంట్స్ యాంటీ నేషనల్ కాదు, దే ఆర్ స్పీకింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్. అండ్ సోనం వాంగ్చుక్ అంటున్నారు కదా, ఆయన టెర్రరిస్ట్, సిజేపీ కాంగ్రెస్ బానిస అంటున్నారు కదా. సరే, ఆయన ఏమన్నా కానీ మీకు ఎందుకు రా భయ్? మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? అరే అట్లీస్ట్ ఆయన ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, మీరు ఏం బిక్తున్నారు ఇంట్లో కూర్చొని? ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజం కోసం పనికొచ్చేదేమన్నా వీకురి తర్వాత వచ్చి మాట్లాడురి. కెమెరా ముంగట వచ్చి మాట్లాడాను, వెనకాల మాట్లాడడం కాదు. ఏమన్నా అంటే మీ స్టూడెంట్స్ కి ఉక్రోషం ఎక్కువ, మీరు ఏమంటారు, మీరు ఏం ఆలోచించరు, డీప్ గా చదవండి అంటే అంత డీప్ గా చదవాల్సిన అవసరం లేదే బాయ్, ఇది బేసిక్ రైట్ కదా. బేసిక్ కూడా ఎందుకు లేకపోతే ఎందుకు ఇక? అండ్ ఇంకొక రీజన్, అందరు ఇండియా వదిలి ఫారెన్ కంట్రీలకి ఎందుకు పోతురు? ఇవన్నీ చక్కగా ఉంటే ఎవడు పోతాడు? పోడు కదా, అవునా కాదా? ప్లీజ్ ఇప్పటి నుంచి మనం ఇట్లనే స్ట్రాంగ్ గా ఫైట్ చేద్దాం. మన మిషన్ ఏంటో గుర్తు పెట్టుకుందాం, అనవసరంగా డిస్ట్రాక్ట్ కాకుండా మన పర్పస్ కి స్టిక్ అయ్యి మన రైట్స్ ని మనం తెచ్చుకుందాం. కానీ యూత్ ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ టు అదర్స్. థ్యాంక్ యూ. వి వాన్. అండ్ ప్రధాన్ టు అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకైది, ప్లీజ్ రిజైన్. థ్యాంక్ యూ ఆకర్షిత. ఇప్పుడు నిహాల్ అనే విద్యార్థి మాట్లాడుతాడు. అందరు పిడికలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలైతుందా? ఆకలైతుందా అందరికి? గట్టిగా అందరు పిడికలు బిగించి జై తెలంగాణ. ముందుగా రామన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు విద్యార్థులకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ఒకటే చెప్తా భయ్, ఎక్కువ సోది లేకుండా ఒకటే ముచ్చ చెప్తా. ఈ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలా వైఖరి ఎట్లుంది తెలుసా? చేతులు గాలి ఇంకా ఆకులు పట్టుకున్నట్టుంది. అందరు చచ్చిన తర్వాత ఓ మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ పెడతాం, మీకోసం గది చేస్తాం, మీకు గిది చేసాను ఉంటే ఎన్ని రోజులు ఏం బీకిందంట మరి? అటు ఓట్ల కోసం జై శ్రీరామ్ అంటారు, అటు మళ్ళీ ఏమంటారు డెవలప్మెంట్ ఏమైందిరా ముర్రో అంటే జై శ్రీరామ్ అంటారు, నీట్ పేపర్ లీక్ అంటే జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు ఏమైంది భయ్ మీ జై శ్రీరాము? ఎక్కడ గవర్నెన్స్, ఎక్కడ బ్యూరోక్రసీ, ఏం మిగులుంది ఇప్పుడు? మేము విద్యార్థులం దలుచుకుంటే ఢిల్లీ మెడల్ వంచి సీట్లు దద్దరిల్లిపోతుంది ఒక్కటి గుచ్చుకోవటోని. జెన్జీ అంటే ఏదో ఇన్స్టాల్ స్క్రోల్ చేసుకోవడం, స్నాప్చాట్ లో క్యాప్షన్ పెట్టుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా? విద్యార్థుల ఉడుకు రక్తం ఉంటది, తలుచుకుంటే ఒక్కొక్కరి బైరి ఒక్కటి ఇచ్చి కొడతాం తలుచుకుంటే చెప్తానండి. మేము పుట్టింది తెలంగాణ గడ్డ, ఈ తెలంగాణ గడ్డకే విప్లవమైన రక్తం ఉంది, ఆ రక్తం మాలో అణువు ఉంది. ఒకటే చెప్తున్నా, ఇది ఏ పార్టీ కాదు, ఇది ఏం కాదు, మా హక్కు, మా ఇష్టం, మా కోసం మేము పోరాడే పోరాటం ఇది. మా కోసం మేము పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? అందుకే విద్యార్థులారా, యువతులారా, మన కోసం గలం ఇప్పకపోతే ఇంకెవరు ఇప్పుతారు? మన తెలంగాణ గడ్డలో ఈ యొక్క ప్రొటెస్ట్ ఇక్కడ చేసిన దానికి ఢిల్లీ మెడల్ వచ్చినాయి. మళ్ళీ మోదీ ఏమంటాడయ్యా, మిడ్ నైట్ వచ్చి వీడియో పెడతాడంట. యూత్ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్, మీకు మేము యూత్ లేనిది అసలు ఏమీ లేదు, ఈ రోజు యువతే రేపటి పౌరులని డైలాగులు చెప్తారు కదా. ఎక్కడికి పోయింది ఆ యువత? ఎక్కడికి పోయింది ఆ బ్యూరోక్రసీ? అంటే నీట్ లీక్ మీరు చేసుకుంటారు, బ్యాగ్ లో సంచులు మోసుకపోతారు, అటు సెంటర్ అట్లనే ఉంది, ఇక స్టేట్ అట్లనే ఉంది. ఇద్దరు బాయ్ అన్నట్టు భలే ఉన్నారు కదా. ఒకటే చెప్తున్నా, మా యొక్క విద్యార్థుల హక్కు కోసం ఇలానే పోరాడుతూనే ఉంటాం. జై జై తెలంగాణ, జై హింద్, జై హింద్. ఇప్పుడు ఐశ్వర్య అనే విద్యార్థి మాట్లాడుతుంది. నమస్తే అందరికి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ సార్ గారు ఇక్కడికి వచ్చి మా అందరికి సపోర్ట్ గా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో నేను చెప్పేది ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని మనకి ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. కానీ ఇట్ షుడ్ బి అమెండెడ్ ఇంటూ ఫ్రీ కంపల్సరీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్. బికాస్ ఇదొక్కటి నీట్ పేపర్ లీక్స్ ప్రాబ్లం కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుండి ఫెయిల్ అవుతూ వస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుండి స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితులు చూడండి. గవర్నమెంట్ కాలేజెస్ చూడండి, ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ లెక్చరర్స్ సరిగ్గా ఉండరు, పాఠాలు సరిగ్గా చెప్పరు. ఆ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీరు 10th బోర్డ్ ఎగ్జామ్స్ కానీ అడిగితే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని నేను నా సొంతంగా అడిగినప్పుడు వాళ్ళ నుండి వచ్చేది ఒకటే జవాబు, ఏముంది మాకు చిట్ ఇప్పిస్తారు, పాస్ చేస్తారు, మేము పాస్ అయిపోతాం అంతే, అంతకు మించి ఆన్సర్ లేదు. ఒక స్టూడెంట్ చిట్ ఇప్పిస్తారని నమ్మకం పెట్టుకొని పాస్ అయిపోతాం అనేసి అంటుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది, అసలు స్కూల్లో ఉన్న టీచర్స్ ఏం చేస్తున్నారు, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తున్నది? పిల్లలు పాస్ అవ్వడానికి కూడా సరిపోయేంత నాలెడ్జ్ ఇవ్వలేనప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టే, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు. అండ్ మేము ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు, సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నందుకు యాంటీ నేషనల్స్ అనేసి అంటున్నారు. యాంటీ నేషనల్స్ అంటే ఎవరు? దేశ ద్రోహులు. మా రైట్ కోసం, మా ఫండమెంటల్ రైట్ కోసం మేము పోరాడుతున్నాము. అది కూడా మేము ఓటేసి మేము నమ్ముకున్న నాయకులని అకౌంటబుల్గా ఉండండి, మీరు చేసే పనులకి రెస్పాన్సిబుల్గా ఉండండి, మీరు చేసే పనులకని క్వశ్చన్ చేస్తే అది యాంటీ నేషనలిజం ఎట్లా అవుతుంది? అది ప్యూర్ డెమోక్రసీ అవుతుంది. డెమోక్రసీకి యాంటీ నేషనలిజంకి తేడా తెలుసుకొని యాంటీ నేషనలిస్ట్ అనండి ఫస్ట్ మీరు. అండ్ యాంటీ హిందూస్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అది ఎడ్యుకేషన్ సిస్టమే కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే బాధ్యత ప్రజలకు ఉంది. మేము చేస్తూనే ఉంటాము. సిస్టమ్ ప్రాపర్ గా ఉండే అంతవరకు, గవర్నెన్స్ ప్రాపర్ గా అయ్యే అంతవరకు. అండ్ సెంట్రల్ లో బీజేపీ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కాబట్టి డెఫినెట్ గా బీజేపీని క్వశ్చన్ చేస్తాం. బీజేపీని క్వశ్చన్ చేస్తున్నందుకు యాంటీ హిందూ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కామన్ సెన్స్ ఉండే రిలీజన్ ఇస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. రిలీజన్ ఇస్ పర్సనల్ బిలీఫ్స్, పాలిటిక్స్ ఇస్ అ సొసైటల్ గవర్నెన్స్. దానికి తేడా తెలుసుకొని మాట్లాడండి. యాంటీ హిందూస్ అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రిలీజన్ కి వాళ్ళకి స్ట్రాంగ్ లాయల్టీ లేదా? ఒక పార్టీ మధ్యలో నిల్చొని ఈ రిలీజన్ ని కాపాడతా అంటేనే నడుస్తుందా? అంత ఇన్ఫ్లుయెన్షియల్ మైండ్సా మీరందరూ? మీ రిలీజన్ కోసం మీరు నిలబడలేరా? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ సరిగ్గా నడవనప్పుడు, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు. రిలీజన్స్ కోసం కాదు. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ రిలీజన్ ఇస్ డిఫరెంట్. అవి రెండింటిని వేరుగా చూసి మన నాయకుల్ని ఎన్నుకున్న రోజు మన బతుకులు బాగుపడతాయి. అది తెలుసుకోండి ఫస్ట్. క్యాస్ట్ ని బట్టి, రిలీజన్ ని బట్టి వీళ్ళు నా కులమోడు, వీడు నా రిలీజనోడు, నేను ఈయనకు ఓటేస్తే మా కులం బాగుపడుతుంది, మా రిలీజన్ బాగుపడుతుంది అనుకున్న రోజులు అట్లాంటి ఓట్లేసే వాళ్ళ బతుకులు మారవు, మా బతుకులు మారనివ్వరు. ఇది మార్చుకోండి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కేవలం నీట్ పేపర్ లీక్స్ విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాం, ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెట్ అయ్యేంత వరకు మా జెన్జీ and each and every other students, each and every one, we will protest, we will keep on doing the protest because education is our fundamental right. We will fight for our fundamental rights no matter whatever happens. And ingokati ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు ఫాల్స్ కేసులు పెట్టి బుక్కలలో పెడతారా? పెట్టండి. ఒక్కరిని పెడతారు, ఇద్దరిని పెడతారు, మా తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు. అందరినీ తీసుకుపోయి మీరు బొక్కలు పెట్టిన తర్వాత మా రక్తమే ఇట్లుంటే మమ్మల్ని అన్న మా తల్లిదండ్రుల రక్తం ఎట్లుంటది? పిల్లల్ని తీసుకుపోయి ఫాల్స్ కేసులు పెట్టి మీరు బొక్కలలో పెట్టుంచితే మా తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులు కూడా దిగుతారు ప్రొటెస్ట్లకి. దేశం ప్రొటెస్ట్లో దిగిన తర్వాత ప్రాపర్ గవర్నెన్స్ కోసం ఒక్కడివి సెంట్రల్లో కూర్చొని ఏం చేస్తావు? You have to be accountable for that. సెంట్రల్లో నిల్చోవడం కాదు, ప్రజల ఓట్లని దోచుకొని సెంట్రల్లో నిల్చోవడం కాదు. ఆ ప్రజలకి మళ్ళీ నమ్మకం కలిగి మళ్ళీ ఓటేయించుకునేలాగా పని చేసి చూపించండి. రెస్పాన్సిబుల్ గా పని చేయండి. మీరు చేసే పనులు
పొలిటికల్ లీడర్స్ పైన నమ్మకం పోయేలాగా చేసుకోకండి. బికాస్ వీ లుక్ అప్ టు యూ. మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఓటేసినాము. మేము మీ స్టేజ్ వరకు రాలేకనే కదా మా వాయిస్ మీరు మాట్లాడతారనేసి, మా కళలు మీరు తీరుస్తారనేసి, మా ఓట్ల రూపంలో మిమ్మల్ని నిలబెట్టుకుంటుండే మీరు you keep on failing us every time we vote, you keep on failing us. Thank you very much. Inqilab zindabad, Inqilab zindabad, jai 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 Bhim, jai 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 Bhim, Inqilab zindabad, jai Telangana. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఇప్పుడు దయచేసి అందరు కొంచెం దూరం సైలెంట్గా ఉండండి. మన మధ్యలో మన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సబితక్క, కాలరి వెంకటేశ్వర గారు, మన ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు మన విద్యార్థుల మధ్య కూర్చున్నారు. మీరు ఇట్లా లొల్లి పెడితే కూడా కొంచెం జరగండి ప్లీజ్, కొంచెం జరగండి వెనక. ఇప్పుడు కొంచెం కెమెరాలకు అడ్డంగా ఉండదు ప్లీజ్, జరగండి, పక్క జరగండి. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన నీటి విద్యార్థుల మీద దాడి జరిగితే ఇక్కడ కేసీఆ గారు చెల్లించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ విద్యార్థులకు భరోసాను ఇవ్వాలనే ఉద్దేశంతో నీటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలకు ఈ రాష్ట్రంలో నీటి రాసిన ప్రతి కుటుంబానికి కూడా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవాళ తన కార్యక్రమాలు రద్దు చేసుకొని ఇవాళ ఇందిరా పార్కులో మన విద్యార్థుల మధ్య ధర్నా కూర్చున్న ఇవాళ కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన కేటీఆర్ అన్న గారిని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. We want ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మీద దమన కాండ వెంటనే ఆపాలి. పిల్లల మీద దమన కాండ, ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, ధర్మేంద్ర ప్రధాన్. we want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, పేరున జర వెనకకు జరగండి ప్లీజ్. ఆ పిల్లలు ఉన్నారు, వెనకకు జరగండి. రాజారాం, గజ్జల్ నగేష్ గారు వెనకకు జరుగు, తమ్ముడు వెనకకు జరుగు ప్లీజ్. ఆడపిల్లలు ఉన్నారు, జరగండి. శరత్ వెనకకు జరు, పిచ్చే ఆటో. నగేష్ భాయ్ వెనకకు పో. శరత్ వెనకకు జరుగురి తమ్మి. రాజారాం వెనకకు జరుగురి ప్లీజ్, వెనకకు జరగండి. గౌరవనీయులైన పెద్దలు, వేదిక పైన ఆసీనులైన గౌరవ మాజీ మంత్రివర్యులు, అట్లాగే వేదిక ముందు అక్కడ అందరి మధ్యన పిల్లల మధ్యన నించున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు వేదిక పైన ఉన్న పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, రవీందర్ రావు గారు, భూపాల్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, సునీత గారు, ఇంకా వేదిక పైన పెద్దలు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మా సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఇంకా మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, భూపాల్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ को आगे आने दो ना. గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, మా తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, విద్యార్థి నాయకులుగా ఈ రోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటు గడప, అసెంబ్లీ గడప తొక్కిన నాయకులు ఈ రోజు ఈ కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్
విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే మొత్తం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తానికి, మా తమ్ముడు ముఠా జయసింహకి, ఇంకా స్థానిక నాయకత్వానికి, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా గౌరవనీయులైన మరి నాయకులకి, ముఖ్యంగా ఇప్పటిదాకా अरे क्या कर रहे रे भाई तुम लोग, क्या कर रहे तुम लोग, कई को गड़बड़ कर रहे, చూడు నగేష్ చూడు ఏందో చూడు. ఇప్పటిదాకా అద్భుతంగా మాట్లాడిన మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు నీట్ మాత్రమే కాదు, భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ఆక్రోశం వ్యక్తం చేస్తున్న యంగ్ జనరేషన్ జెన్ జీకి సంబంధించిన మా తమ్ముళ్ళు చెల్లెలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. నిజంగా ఇవాళ ఇక్కడ పెట్టింది కార్యక్రమం రాజకీయం కోసమో ఎవరినో తిట్టడానికో లేదా ఎవరినో విమర్శించడానికో కాదు. గత 25 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి, వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్లో ఈరోజు తమ గలం విప్పుతున్నారు, అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఒక ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రిగా, ఒక తండ్రిగా, ఇద్దరి పిల్లల తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, వారి మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు, పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం ఇంత స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి మనము దండుగా అన్న ఉద్దేశంతో ఇలా పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడియాలి, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశం, మరి మనందరం కూడా వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ అనే పార్టీ ఆనాడు టీఆర్ఎస్ గా ఉద్భవించినాడు, ఉద్యమంలోంచి, ప్రజా ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ. ప్రజలను తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ ఎందుకు కావాలో వారికి బోధిస్తూ, అట్లాగే ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేసిన పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అల్టిమేట్ గా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పుట్టిన నాయకులుగా, ఉద్యమంలోంచే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారుగా ఉద్యమాలంటే, ప్రజా ఉద్యమాలంటే మాకు గౌరవం ఉంది. అందుకే ఆ ఉద్దేశంతోనే వాళ్ళ పిల్లలు చేస్తున్న ఈ పోరాటానికి ఉడతా భక్తిగా కేవలం వాళ్ళకు వెన్నుదన్నుగా మనం నిలబడాలి. ఇలా మన జెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయొద్దు, మన జెండాలతోని, మన రాజకీయ ఎజెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయాల్సిన అవసరం లేదు. కానీ వారికి అండగా నిలబడి ధైర్యం చెప్పి మీ ఎంబడ మేము కూడా ఉన్నాం, మీరొక్కరు మాత్రమే కాదు అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిజంగా నాకు నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనిషి అనేవాడికి ఎవరికైనా సరే మనసు అంటూ ఉంటే ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మనసు చలించక మానదు. పిల్లల్ని కుల్లబొడుస్తున్నారు. ఏమడిగినారు పిల్లలు, ఏం కోరుకున్నారు వాళ్ళు? మోడీ గారు కూర్చున్న కుర్చీ అడిగినరా, లేకపోతే అమిత్ షా గారు కూర్చున్న కుర్చీ అడిగినరా, లేదా ధర్మేంద్ర ప్రధాన్ గారు కుర్చీ మాకు ఈమని అడిగినరా? ఏమడిగినరు? అధికారం అడిగినరా? లేదా మాకు అర్జెంటుగా మీరు రాజీనామా చేసి మాకు అప్పచెప్పండి మీ ప్రభుత్వాన్ని అన్నారా? ఏమడుగుతున్నారు? న్యాయం కోరుతా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చినారు, దండం పెట్టారు, దరఖాస్తులు ఇచ్చినారు. చివరికి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రజాస్వామికంగా గాంధేయ మార్గంలో మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాటలో చివరికి నిరాహార దీక్షకు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు.
ఎట్లా అయితే పెద్దలు కేసీఆర్ గారు అన్నాడు తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టిండో అట్లాగే ఈ పిల్లలకు న్యాయం జరగాలి, ఈ పిల్లలకు జరిగిన అన్యాయం సరిదిద్దాల కేంద్ర ప్రభుత్వం, అకౌంటబిలిటీ రావాలి, జవాబుదారితనం ఉండాలి సిస్టంలా, అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం, ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు, ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఏమడుగుతున్నారయ్యా వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టులు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్లు అంటాడు, ఒకడేమో దేశద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుంది అంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇవాళ పిల్లలు చెప్తుంటే ఆ కథలు, ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడెవడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాటికే పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా, వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుదిరెక్కిచ్చి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి ఎట్లా బాగు చేస్తాం దేశాన్ని చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే తెలంగాణ గడ్డ మీద 50 ఏళ్ల కిందట ఒక యువకుడు ఒక మాట అన్నాడు. ఆనాటి తరం యువకుడు, ఆనాటి యంగ్ జనరేషన్ కి సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు, జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే జీనా హై తో కదం కదం పే జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు అండతో చెలరేగుతలేరు. వాళ్ళకి ఏ నాయకుడు లేడు. ఇవాళ వాళ్ళు ఢిల్లీలో 1000 మంది, ముంబైలో 1000 మంది, హైదరాబాద్ లో 1000 మంది, నాసిక్ లో 1000 మంది, పూనాలో 1000 మంది బయటికి వచ్చినారంటే కేవలం ఒక పరీక్షా పత్రం లీక్ అవ్వడం వల్ల కాదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి, ఈ దేశంలో మీరు చేస్తున్న మోసం వాళ్ళకు అర్థమైంది. 12 ఏళ్లుగా, ఇంతకుముందు మాట్లాడిన పిల్లల మాటలు మీరు విన్నారు, 12 ఏళ్లుగా మతం పేరు మీద చిచ్చు పెట్టి ఇవాళ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ, మతం పేరు మీద రాజకీయం చేస్తూ మీరు ఏ రకంగా తప్పించుకుంటున్నారో, ఏ రకంగా అసలు పని చేయకుండా ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఇలా వాళ్ళకి అర్థమైంది. మీరే కదా చెప్తిరి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తివి. 12 ఏళ్ళ, మరి ఇప్పటికి 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా 24 కోట్ల ఉద్యోగాలు? అందుకే రోడ్డు మీదకి వచ్చిన ఒక ప్రశ్నాపత్రం లీక్ అయి మాత్రమే కాదు, ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఇంతకుముందు అమ్మాయి ఎంత బాగన్నది, మేము మేక్ ఇన్ ఇండియా అడిగినాం, నువ్వు లీక్ ఇన్ ఇండియా ఇచ్చినావు. మేక్ ఇన్ ఇండియా ఎక్కడో పోయింది, లీక్ ఇన్ ఇండియా వచ్చింది, గిదా నువ్వు చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు విన్నారు. అట్లాగే ఇవాళ అడుగుతున్నారు జవాబుదారితనం. ఏమంటున్నారు? అయ్యా మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, మీరు పెద్ద ప్రధానమంత్రులు అయినరు, కానీ మేము మీ సీట్లు అడుగుతలేము. జవాబుదారీతనం. ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితే, దేశంలో మీరు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరకపోతే మేము అడగద్దా, అడుగుడే తప్పైందా అని అంటా ఉన్నారు. వాళ్ళు
న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? రాజ్యం హింసకు దిగుతున్నది. పోలీసు వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంప మీదకెళ్ళి కొడతా ఉన్నారు. పోలీసు వాళ్ళు లాఠీలతోని ఆడపిల్లల్ని కొట్టకూడని చోట కుల్లబొడుస్తా ఉన్నారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, నేనేదో ఊరికే చెప్పట్లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆ పిల్లల డిమాండ్లకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్లో జరుగుతున్న దమన కాండకు వ్యతిరేకంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొత్తం పార్టీ అంతా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఆ పిల్లలకు సంఘీభావంగా అండగా, ఇందులో రాజకీయం లేదు. ఎలక్షన్లప్పుడు చూసుకుందాం రాజకీయం, ఆ రోజు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. రెండవది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇంకొద్ది గట్టి కొట్టాల చప్పట్లు. పిల్లల మీద పెట్టిన కేసులు మేము ఇక్కడికి బయలుదేరి వస్తున్నాం. పిల్లలతో పాటు నిరసనలో పాల్గొనాలా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మరి మాకు లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, అక్కడ గొంతిప్పాలా అని చెప్పి మేము బయలుదేరినాం. బయలుదేరితే విచిత్రం, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది. మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా, మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారుకు అడ్డం వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు సంపుడు చంపి తీసుకుపోయాను మంచిగా. నేనేమంటున్నా అంటే, ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు, కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు, కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు, వెంటనే ఇడిచిపెట్టాలి, మావునికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడున్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లల్ని కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా? పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీదికెళ్ళి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ ఈయనేం అడుగుతుండేరికేనా? కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరిగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేంటది? కుక్క కథ కదా. చిన్న పిల్లగాడు కూడా ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రలో లేపి, అదో సినిమా పేరట చిత్రం అట, అది చిత్రం వీడు విచిత్రం. అంటే నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రి వీరా నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాల్కు బోడిగుండికి ముడిపెట్టుడంటే ఇదే. నేను చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పిన లేదా? లేనోనికి ఏం చెప్తామంటారా? అంటే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, నేను నిన్న లీగల్ నోటీస్ పంపించిన, ఒరే నువ్వేదో మాట్లాడినావు, నిజంగా నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే చూపెట్టరా అయ్యా. చూపెడితే నిజంగా రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ కాడ ఇగో ఇదే పిల్లల మధ్యన అవసరమైతే నన్ను ఉరిది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిల్లల మనసులు మలినం చేయకు. లేనిపోని బదనాములు పెట్టి రాజకీయంగా సలిమంటలు కాచుకునే ప్రయత్నం చేయకు.
నీకు చేత కాదు, దమ్ము లేదు. ఢిల్లీకి పోయి మోడీని ఎదిరించే దమ్ము నీకు లేదు. ఎందుకు? నీకు భయం. నీ పాత కేసులు, బ్యాగుల పైసలతో దొరికిన కేసులు బయటికి గుంజుతారు, లోపలికి నూకుతారని భయం. మరి కొట్లాడటం కొట్లాడిని. మాకు దమ్ముంది, తెలంగాణ తెచ్చినోళ్ళం, ఢిల్లీ మెడలు వంచినోళ్ళం, మాకు దమ్ముంది. అవసరమైతే ఢిల్లీకి పోయి గల్లా బట్టి అడిగే దమ్ము మాకుంది, నీకు లేదు. మరి కొట్లాడేటోళ్ళ కాళ్ళ కట్టెబెట్టి లేనిపోని మాటలు మాట్లాడి పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్నావు. నేను ఒకటే అంటా ఉన్నా, చాలా మంది తమ్ముళ్ళు అడిగినారు నన్ను, అన్నా మీరు ఢిల్లీకి పోవచ్చు కదా, జంతర్ మంతర్ పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, మేము జంతర్ మంతర్కు పోయి మా జెండాలు పట్టుకొని మీ ఎజెండాను హైజాక్ చేసడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు, ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి. మీకు ఎక్కడోళ్ళం అక్కడ, మీకేం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడి దాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమైతే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమైతుంది, మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే అందులోకి పోతలేం. మేము ఇక్కడే హైదరాబాద్ నుండే మరి మోడీ గారిని, ఇక్కడ ఉండే బీజేపీ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, ఎంత గొప్ప మాట మాట్లాడింది. ఐశ్వర్యనా ఏమన్నది అమ్మాయి? రాజకీయ నాయకుల కొడుకులు రేప్ చేస్తే వాళ్ళకేమో బెయిల్ వస్తున్నాయి, జల్దీ బెయిల్ వస్తున్నాయి, మరి ప్రశ్నాపత్రం లీక్ అయితే ఎందుకు సమాధానాలు వస్తలేవు అని అడిగింది. చెప్తారా సమాధానం ఎవరన్నా ఈ కేంద్రంలో? భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కడికన్నా ధైర్యం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో, ఒక్కరికన్నా ధైర్యం ఉందా సమాధానం చెప్పేది? మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం. ఏ దేశం కోసం, ఎవడి ధర్మం కోసం? ఈ పిల్లలు దేశభక్తులు కాదా? ఈ దేశం వాళ్ళు కాదా? హిందువులు కాదా కొట్లాడుతున్న పిల్లలు? మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మీకు కళ్ళకు కనబడతలేదా? ఇదేనా దేశం కోసం, ధర్మం కోసం అంటే? అందుకే అడగాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, గల్లా వట్టి బజార్లకు గుంజాల్సిన అవసరం కూడా భవిష్యత్తులో వస్తుంది. తప్పకుండా వెనుకకు తగ్గకుండా పోరాటం చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. మీ అందరికీ, పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు, తెలంగాణ తెస్తా నేను అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, ఎవరు విశ్వసించలేదు. ఈ బక్కపల్సన్ ఆయనతో ఏమైతుంది, ఈయనతో ఏమైతుంది అన్నారు. చాలా మాటలు మాట్లాడిండ్రు, చాలా ఇష్టం వచ్చిన ఇన్సల్టులు చేసిండ్రు. మీతో ఏం కాదన్నారు. మగల ఉట్టింది పుబ్బల పోతుంది, ఈయన గాలికి ఊపితే ఎగిరిపోతాడు, ఈయనతో ఏమైతుంది అన్నారు. కానీ కేసీఆర్ గారు అందుకే మనలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆయన ఒక పాట కూడా రాసిండు స్వయంగా. ఏం రాసిండు అందులో? సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ రాసిన పాట. 14 ఏళ్లు సావుకు భయపడకుండా, కేసులకు భయపడకుండా ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలో ఎక్కడికో పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారు ఆయన చేసిన పోరాటం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి ఢిల్లీ మెడలు వంచి 2 ఎంపీలున్నా ఢిల్లీ మెడలు వంచిన నాయకుడు మనకు ఆదర్శంగా మన కళ్ళ ముంగట్నే ఉన్నాడు. కాబట్టి మనకు ఎవరో ప్రేరణ అవసరం లేదు, ఎవరో మనకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారే మనకు స్ఫూర్తి. రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణ తండ్రి కేసీఆర్ గారే మనందరికీ స్ఫూర్తి ప్రదాత. నేను పిల్లల్ని కోరేది ఒకటే, మీ కండగా అవసరమైతే నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు మీ ఆందోళన చూస్తున్నాడు. ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హీ విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు,
వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు, తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. సంవత్సరం కిందట నేను కూడా పోయినా ఒక బొంబాయిలో ఒక ఈవెంట్, ఒక మీడియా ఈవెంట్. అక్కడ మీడియా వాళ్ళు అడిగిరు నన్ను, నేపాల్లో జరుగుతుంది కదా, జెన్జీ ఉద్యమం జరుగుతుంది కదా, భవిష్యత్తులో భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉందా అని అడిగిన. నేను చెప్పిన ఎస్, భారతదేశంలో పిల్లల ఆకాంక్షలు నెరవేరకపోతే, వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయకపోతే, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోకపోతే, వాళ్ళకిచ్చిన హామీలు నెరవేరకపోతే ఇక్కడ కూడా తిరుగుబాటు వస్తుంది అని చెప్పిన. చెబితే అప్పుడు నవ్వినరు, వీనికేం తెలియదు అన్నారు. కానీ ఇలా చూస్తున్నారు కదా, సంవత్సరం తిరగకుండానే నాయకుడు లేడు, నాయకత్వం లేదు, రాజకీయ ఎజెండా లేదు. కానీ వేల సంఖ్యలో ఇవాళ కాక్రోచ్ల మాదిరిగా భారతదేశం అంతా కదిలి కాక్రోచ్ అని ఇన్సల్ట్ చేస్తే ఇలా అవే కాక్రోచ్లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తా ఉన్నాయి. వాళ్ళకి రాజకీయం లేదు, వాళ్ళు కోరుతున్నది ఒకటే, ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదలు ఏమన్నారు వాళ్ళు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు, ప్రధాన్ జీ ఇస్తిఫా దో అన్నారు. ఇవాళ ఏమంటున్నారు, ప్రధాని అప్నా మూఖోలో అంటున్నారు. ప్రధానమంత్రి నువ్వు నోరు తెరువు, నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు చెప్పవని అడుగుతున్నారు. పిల్లలు సూటిగా అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు परीक्षा पे चर्चा करने वाले प्रधानमंत्री जी परीक्षा लीक पे क्यों नहीं चर्चा करते हो, परीक्षा लीक మీద ఎందుకు మాట్లాడవు, పరీక్ష మీద చర్చ అంటావు, పరీక్ష పే చర్చ అంటావు, పరీక్ష లీక్ల మీద ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తా ఉన్నారు. అట్లాగే ఈ పిల్లలు అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు విశ్వగురువు, నువ్వు విశ్వగురువు కదా, మరి ఎందుకు నోరు విప్పుతలేవు, ఎందుకు మాట్లాడతలేవు అని అడుగుతున్నారు. పిల్లలు అడుగుతుంటే గర్జిస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది. ఏమంటున్నారు, మీరు యుద్ధమే ఆపినా అన్నారు కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధమే ఆపినోనివి పిల్లల కన్నీళ్ళు ఆపలేవా, పిల్లల మీద జరుగుతున్న దాడులు ఆపలేవా ఢిల్లీలో అని అడుగుతున్నారు. సమాధానం చెప్పే సత్తా ఉందా కేంద్ర ప్రభుత్వానికి, సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఈ నాయకత్వానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, పిల్లల మీద బ్రాండేసి బదనాం చేయడం కాదు. ఒకడు అర్బన్ నక్సలైట్ అంటాడు, ఒకడు దేశద్రోహి అంటాడు, ఒకడు ఇంకేదో అంటాడు. మాట్లాడితే గొంతు విప్పితే, మీకు వ్యతిరేకంగా గలం విప్పితే ఇవాళ ఇష్టం వచ్చినట్టు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు ఇంకా అన్నిటికన్నా గొప్పగా అనిపించింది, మీకు చెప్తా ఎంత బాగా అనిపించిందంటే, నాకు మీకు మద్దతుగా ఏ రాజకీయ పార్టీ రాలే 25 రోజులు, మీకు మద్దతుగా ఏ మీడియా రాలే. మొన్న మీరు చూసిన నేను కొంతమంది మీడియా వాళ్ళు ఆఖరికి అనివార్యంగా పోయినాడికి పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్లే అని మీడియాను కూడా ఇలా గల్లా బట్టి నిలదీసే పరిస్థితి వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నడువది మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది, మీడియాను అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. తప్పకుండా భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ గారు నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళ. వాట్సాప్ వాళ్ళు అంటే ఎవరు, వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు అంటే అందుభక్తులు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కు పంచాయతీ పడ్డది. ఎవరు ఏమైతారో ఎవరు ఆగమైతారో మీరు చూస్తారు, నేను కూడా చూస్తా. కానీ ఒకటి మాత్రం పక్కా, मैं 2-4 मिनट हमारे जो यहाँ के नेशनल करेस्पॉन्डेंट है, नेशनल मीडिया है, उनसे भी कहना चाहता हूं. आज देश का युवा पूछ रहा है, देश का युवा जाग चुका है, देश का युवा सत्य जान चुका है, सवाल कर रही है केंद्र सरकार से, क्यों नहीं जवाब देते आप, क्यों आप एक मंत्री को, एक आपके केंद्र सरकार में एक मंत्री को बचाने के चक्कर में क्यों पूरे देश का युवा के गुस्सा आप अट्रैक्ट कर रहे हो, क्यों आप ये नाइंसाफी युवा के साथ कर रहे हो. मैं भी एक बाप हूं, 2 बच्चों का बाप हूं. मैंने कल जो देखा, जुलाई 20 तारीख के दिन युवा के साथ दिल्ली में जो सुलूक किया गया, जो जुल्म किया गया, उन पे जो लाठियां बरसी, उनके साथ जो पुलिस वाला बर्ताव कर रहा था, जिस कदर उनको पूरी तरह से कुचल के मार रहे थे, ये देखने के बाद हर नागरिक का,
हर हिंदुस्तानी का दिल दुख रहा है। प्रधानमंत्री जी, परीक्षा पे चर्चा करने वाले प्रधानमंत्री जी, परीक्षा के लीक पे भी चर्चा करिए, पार्लियामेंट में जवाब दीजिए, एक बार खुल के बोलिए, बयान दीजिए, क्यों बचा रहे हो धर्मेंद्र प्रधान जी को? क्या जरूरत है, क्या तकलीफ है उनको हटाने में? युवा आपसे सवाल मांग रही है, इस्तीफा दे दो और बाद में एजुकेशन में जो रिफॉर्म वो चाहते हैं आमने सामने बैठ के आप तय करो, पार्लियामेंट के जरिए डिस्कस करो, पूरे देश के सामने ड्राफ्ट रखो, उसके बाद तय किया जाएगा कि कौन क्या क्या है। इसके अलावा मैं एक और डिमांड भी हमारे बीआरएस पार्टी की तरफ से मैं करना चाहता हूं। आज तेलंगाना का युवा जो है हैदराबाद में हजारों के तादाद में यहां पे इंदिरा पार्क के पास आ गया और यहां से युवा भी डिमांड कर रहा है, जो हमारे भाई और बहन, जो हमारे नौजवान बच्चे, हमारे युवा जो जंतर मंतर के पास आज हड़ताल पे बैठे हैं, उनको सॉलिडारिटी एक्सप्रेस करते हुए उनके साथ कांधा से कांधा मिला के यहां का युवा भी आपसे पूछ रहा है सवाल, आप क्यों बचा रहे हो धर्मेंद्र प्रधान को? आप ही की गलती है, आप ही की गवर्नमेंट की गलती है, उनको तुरंत हटाओं। साथ ही साथ जो केस लगाए गए और जो जुल्म किया गया पुलिस वालों की तरफ से, उन सबको शिक्षा मिलना चाहिए, उन सबको कड़ी से कड़ी उनको सेक्शन लगा के उनको भी अंदर भेजना चाहिए। जिनके साथ जुल्म किया गया उन पे भी कार्रवाई करनी चाहिए और जो बच्चे जिन पे केस लगे हैं वो पूरे केस हटा के आपको उनके साथ भी इंसाफ करना है। చివరగా నేను ముగించే ముందు చెప్పేది ఒకటే, ఈ పోరాటం ఒక ధర్నాతోనో ఒక నిరసనతోనో అయిపోవద్దు। మీరేదైతే మేమెవ్వరూ లేకముందే, మేమెవ్వరూ రాకముందే గొంతులు విప్పి గలం విప్పి మీరు బలంగా నిలబడ్డారో నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, మీ నిరసన, మీ పోరాటం ఒక లాజికల్ కంక్లూషన్ వచ్చేదాకా, కేంద్రం దిగి వచ్చేదాకా, కేంద్రం మెడలు వంచేదాకా మీ ఎంబడ ఒక అన్నలాగా నేను కూడా నిలబడతా, నా వంతుగా ఉడతా భక్తిగా ఎంతైతే అంత నేను కూడా చేస్తా। మా పార్టీ నాయకత్వం మొత్తం కేసీఆర్ గారితో సహా మా పార్టీ నాయకత్వం మొత్తం గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు, అదే విధంగా గౌరవ సీనియర్ నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చున్నాం। మీ అందరికీ అండగా నిలబడతాం। 119 నియోజకవర్గాల్లో ఎక్కడి వాళ్ళం అక్కడ మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా, ఏ రకమైన కార్యక్రమం చేయాలన్నా వెన్ను దన్నుగా మా అంబర్పేట ఎమ్మెల్యే గారు వెంకటేష్ గారు కూడా అక్కడ ఉన్నారు, వారితో పాటు తరలి వచ్చిన మా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంకా చాలా మంది నాయకులు గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు। అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ మీకు అండగా నిలబడతాం। ఈ పోరాటం ఫలించేదాకా మీతో కలిసి నడుస్తామని చెప్పి మీకు మళ్ళొక్కసారి విన్నవించుకుంటూ, జై తెలంగాణ, వి వాంట్, వి వాంట్, వి వాంట్। अरे दिल्ली तक सुनाई देना, रेवंत रेड्डी को भी सुनाई देना, वी वांट, वी वांट, वी वांट, वी वांट। एजुकेशन मिनिस्टर रिजाइन करो, एजुकेशन मिनिस्टर, एजुकेशन मिनिस्टर, एजुकेशन मिनिस्टर, वी वांट, वी वांट। थैंक यू, जय हिंद।
జై తెలంగాణ.